నమస్తే. సొంత కూతురు పార్టీ పేరును ప్రకటించి క్షేత్రస్థాయిలో పొలిటికల్ యాక్టివిటీస్ కూడా మొదలు పెట్టేసరికి ఒకప్పటి అధికార గులాబీ దళం నిజంగానే జడుచుకుంటుందా? ఏ తండ్రి సోదరుడైతే తనను పార్టీ నుండి వెలివేశారో వారికే నిద్ర పట్టకుండా చేయడానికి కల్వకుంట్ల కవిత వేసిన ఆ టీఆర్ఎస్ వ్యూహం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఎలా కుదిపేస్తుంది? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన అనే పేరును ఈసీ అనుమతించవద్దంటూ ఏకంగా 700కు పైగా అభ్యంతరాలు వెళ్లడం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? జాతీయ రాజకీయాల ఆశతో తెలంగాణ అనే పదాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ గా మారిన గులాబీ నేతలకు ఇప్పుడు మళ్ళీ అదే పేరుపై ఎందుకు అంతలా మోహం పుట్టుకొచ్చింది? సొంత కుటుంబంలో రేగిన ఈ రాజకీయ రణం రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు దారితీయబోతుంది? కవిత గ్రౌండ్ యాక్టివిటీస్ ను చూసి బీఆర్ఎస్ భయపడుతుందా అనే తాజా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఊహించని మలుపులతో సాగుతుంటాయి. అయితే ఈసారి ఏకంగా కల్వకుంట్ల కుటుంబంలోనే పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. తాజా రాజకీయ పరిణామాల ప్రకారం కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన అంటూ తన సొంత పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి క్షేత్రస్థాయిలో యాక్టివిటీస్ ను కూడా వేగవంతం చేశారు. పార్టీ గుర్తింపు కోసం ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ ప్రకటన వెలువడి ఆమె గ్రౌండ్ లెవెల్ పనులు ప్రారంభించిన నాటి నుండి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక పెద్ద భూకంపం మొదలైంది. ఒకప్పుడు తండ్రి కేసీఆర్ నీడలో సోదరుడు కేటీఆర్ సరసన నిలిచిన కవిత ఇప్పుడు వారికే సవాల్ విసురుతూ కొత్త పార్టీతో ముందుకు వెళ్లడం వెనుక ఉన్న అసలు కారణాలేంటో మనం అనాలిసిస్ చేద్దాం. కవిత తన పార్టీ పేరును ప్రకటించి ఈసీకి దరఖాస్తు చేసుకోగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కవిత పార్టీ పేరును ఆమెకు అనుమతించవద్దంటూ ఏకంగా 700కు పైగా అభ్యంతరాలు ఈసీకి అందాయి. సహజంగానే ఇవన్నీ గులాబీ శ్రేణుల ప్రేరేపిత అభ్యంతరాలేనని స్పష్టమవుతుండగా తాజాగా బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారికంగా తమ అభ్యంతరాన్ని తెలియజేస్తూ ఈసీకి ఘాటుగా లేఖ రాసింది. తమ పార్టీ పేరు ప్రస్తుతం బీఆర్ఎస్ అయినప్పటికీ తెలంగాణ ప్రజలు ఇంకా తమను పాత టీఆర్ఎస్ గానే గుర్తిస్తున్నారని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నందువల్ల ఆ పేరును మరెవరికి కేటాయించడానికి వీల్లేదని బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో తెలంగాణ అనే పదాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ గా మారిన గులాబీ నేతలు ఇప్పుడు కవిత అదే పేరుతో కొత్త పార్టీ పెట్టి కార్యకలాపాలు సాగిస్తుంటే అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఎంతవరకు కరెక్ట్? బీఆర్ఎస్ నిజంగానే కవిత యాక్టివిటీ చూసి భయపడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అసలు కవిత సొంత పార్టీ పెట్టడమే కాకుండా ఇంతలా కార్యకలాపాలు వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయాన్ని రాజకీయ విశ్లేషణల ప్రకారం పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. గతంలో కేసీఆర్ పేరు వాడుకుంటూ గులాబీ దళంలోని ఇతర ముఖ్య నాయకులు సాగిస్తున్న అవినీతి దందాల మీద కవిత నేరుగా దండెత్తారు. దీనితో ఆమె ఆయా నేతల తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా కేసీఆర్ కూడా ఎంతో నిర్మోహమాటంగా తన సొంత కూతురిని పార్టీ నుంచి వెలివేశారు. అయితే వెలివేత తర్వాత కవిత ఏమాత్రం తగ్గలేదు. ఆ పార్టీ ద్వారా తనకు దక్కిన ఎమ్మెల్సీ పదవి కూడా వద్దంటూ ఆమె వెంటనే రాజీనామా చేశారు. కొంత విరామం తీసుకున్న తర్వాత పక్కా వ్యూహంతో తెలంగాణ రక్షణ సేన పేరుతో సొంత పార్టీని ప్రకటించి క్షేత్రస్థాయిలో పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రవర్తిస్తున్న తీరుపై ప్రజల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత పరిణామాలను పరిశీలిస్తే ఒకప్పుడు తెలంగాణ అనే పదం తమ పార్టీ పేరులో ఉండవలసిన అవసరం లేదని భావించి ఎంతో స్థిరంగా ఉన్న ఆ పదాన్ని త్యజించింది స్వయంగా గులాబీ నేతలే. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే అత్యాశతో ఆ పేరును మార్చుకున్న వీరు ఇప్పుడు మరొకరు అలాంటి పేరు పెట్టుకుని యాక్టివిటీస్ చేస్తుంటే ఎందుకు ఉడికిపోతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. వారికి నిజంగానే ఆ సెంటిమెంట్ పై నమ్మకం ఉంటే అసలు పేరే మార్చేవారు కాదు కదా అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం పేరులో పోలిక ఉన్నంత మాత్రాన ప్రజలందరూ కవిత పార్టీకి ఓట్లేస్తారా, గుర్తుకు ప్రాధాన్యత ఉండదా అని కొందరు అంటున్నప్పటికీ బీఆర్ఎస్ లో మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక లాస్ట్ గా చూస్తే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడమే కాకుండా ఇప్పటికే విస్తృతంగా కార్యకలాపాలు సాగిస్తూ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రభావం చూపించేందుకు సిద్ధమయ్యారు. ఏ తండ్రి మరియు సోదరులైతే తనను దూరం పెట్టారో వారిలో మాత్రం ఈ పరిణామం తీవ్ర ఆందోళన పుట్టిస్తుందని స్పష్టమవుతుంది. కవిత స్థాపించిన పార్టీకి తెలంగాణ రక్షణ సేన అనే పేరును అనుమతించవద్దంటూ బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే దీనికి పెద్ద ఉదాహరణ. మొత్తానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కవిత స్థాపించిన కొత్త పార్టీ యాక్టివిటీస్ మరియు దానిపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోబోయే నిర్ణయం
నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ వ్యక్తమవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఎవరు జడుసుకున్నా లేకపోయినా కవిత మాతృ సంస్థ పితృ సంస్థ అయిన గులాబీ దళం మాత్రం ఆమె దూకుడు చూసి గట్టిగానే జడుసుకుంటుందనే వాదనలకు బలం చేకూరుతుంది. ఈ ఈసీ నిర్ణయం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. కవిత ఇప్పటికే పేరు ఖరారు చేసి నడిపిస్తున్న ఈ కొత్త పార్టీపై మరియు బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్న ఈ భయాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.